ఒరే ఇప్పుడు అర్ధరాత్రి ఒక శ్మశానం, అక్కడ బయట నేను బానెట్ మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ ఉన్నాను. ఏంటి, అర్ధరాత్రి శ్మశానం బయట బ్యానెట్ మీద కూర్చొని కాఫీ తాగుతున్నారా? అసలు తమరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు బాసు? రే డిఫరెంట్ గా ఉండాలిరా ఐడియా అంటే, అప్పుడే టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. డిఫరెంట్? ఓహో, శ్మశానంలో కాఫీ బాగా డిఫరెంట్ గా ఉంది. చెప్పండి చెప్పండి. అలా కాఫీ తాగుతూ ఉంటే వెనుక నుంచి భయపడతారండి బాసు? ఓరా, ఇలానే ఒక దెయ్యం సౌండ్ వస్తుంది. కాఫీ తాగుతున్న నేను తాపీగా తిరిగి చూశాను. తిరిగి చూస్తే మీ మేడం దెయ్యం గెటప్లో వస్తుంది. ఓ, మేడం దయ్యమా? మరి తర్వాత అలా దగ్గరకొచ్చి భయపెట్టి మళ్ళీ అని అరుస్తూ ఉంటే నేను వెంటనే దెయ్యం నెత్తి మీద ఒక్కటి మొట్టి, ఏంటి ఆ అరుపులు? ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళి పడుకో అని చెప్పి అంటాను. అది కాఫీ తాగి సైలెంట్ గా వెళ్ళి పడుకుంటుంది. ఏంటి, దయ్యం నెత్తి మీద మొట్టి ఒక కప్పు కాఫీ ఇస్తారా? అదేమో తాగి వెళ్ళి పడుకుంటుందా? మరే కింద ట్యాగ్ లైన్, కప్ అండ్ సిప్ కాఫీకి దెయ్యాలు కూడా దాసోహమంటాయి. పిండా కూడా మనవు. రే ఏంట్రా ఇంత క్రియేటివిటీగా ఒక కాన్సెప్ట్ చెప్తే అలా అనేసావు? క్రియేటివిటీయా? మీరు చెప్తున్న కాన్సెప్ట్ వింటుంటే బట్టలు చింపేసుకోవాలనిపిస్తోంది. శ్మశానంలో కాఫీ ఏంటి సార్, మీ క్రియేటివిటీ తగలెట్టా. అయినా రేపు షూటింగ్ మీ ఇంట్లో పెట్టారు, శ్మశానం కాన్సెప్ట్ ఏంటి తలా తోక లేకుండా? అవును కదా. ఆ, సరే అయితే ఇంట్లో ఒక కాన్సెప్ట్ చెప్తా విను. ఇదిగోండి బాసు, మేడంని మళ్ళీ ఎక్కడ ఆయమ్మగానో పని మనిషిగానో ట్రీట్ చేయకండి, పొడిచి చంపేస్తారు. శ్మశానంలో దయ్యం అంట. రే లేదురా, ఇప్పుడు చూడు మంచి రొమాంటిక్ గా ఒకటి చెప్తాను. ఓహో, రొమాంటిక్ కూడా ఇచ్చిందా మీ దగ్గర? రే వినరా, తగలెట్టండి. ఓహో, రే పొద్దున్న 6 గంటలకి అలారం గనగన గనగన అని మోగుతుందిరా. నేను పడుకునున్నా, అలారాన్ని విసిరి కొట్టాను. అలారం మోగితే లేవాలి కదా బాసు? రే అదేరా కాన్సెప్ట్. మోగిన అలారాన్ని విసిరి కొట్టాను. పక్కనే ఇంకో అలారం ఉంది, అది గనగనగనమని మోగింది. ఆ అలారాన్ని విసిరి కొట్టాను. నేను పడుకుని ఉన్నాను, చుట్టూ 5-6 అలారాలు ఉన్నాయి. మొత్తం అలారాలన్నీ కాలితోటి చేత్తోటి అలా విసిరి కొడుతూ ఉన్నాను. ఓహో, కాలుతో కూడా తీస్తారా తమరు? చెప్పింది వినరా, కాలుతో తంతాను. నా కర్మ. ఇప్పుడు ఆ అలారానికి కూడా లేవని నేను అలా మొద్దు నిద్రలో ఉన్నాను. ఇప్పుడు కిచెన్లో మీ మేడం కాఫీ కలుపుతుంది. ఆ స్మెల్ అలా అలా పాకుతూ ఉంది. మీ మేడం ముందుగా ఆ కాఫీని జుర్రుమని జుర్రుకుంటుంది. ఆ తాగుతున్న కాఫీ సౌండ్ గేదె కుడితి తాగుతున్నట్టు నా చెవులకి చేరిందే, ఆ స్మెల్తో సహా. అయ్యో, కాఫీ గేదె కుడితి తాగినట్టు ఏంటి స్వామి? అలాగే తాగుతుందిలేరా, సౌండ్ వచ్చేటట్టు మీ మేడం. బాసు, ఇక్కడ మేడం లేరని మీరు ఓవర్గా అతి చేస్తున్నారు. వీటన్నిటికీ ఫలితాలు అనుభవించాలి మీరు. చెప్పేది వినో. ఆ తర్వాత మీ మేడం కాఫీ తీసుకుని రాగానే ఆ సువాసనలతోటి అలా లేచి కూర్చున్నాను. నవ్వుతూ మీ మేడం నా చేతికి కాఫీ అందించింది. నేను కాఫీ సిప్ చేస్తూ అలా కన్ను కొట్టాను. మీ మేడం సిగ్గుపడింది. అప్పుడు కింద ట్యాగ్ లైన్ వేస్తా ఉన్నమాట, అలారానికి కూడా లేవలేని వాళ్ళకి ఈ కాఫీయే దిక్కు. ఏంటి, అలారంకి కూడా లేవని వాళ్ళకి ఈ కాఫీయే దిక్కా? మీ దిక్కుమాల ట్యాగ్ లైన్ మీరును. ఇంకోసారి కాన్సెప్ట్ చెప్పారంటే మిమ్మల్ని మర్డర్ చేస్తాను చెప్తున్నాను.
నా వల్ల కాదు, ఇంకా తట్టుకోలేను. ఏంటి మాకు ఈ హింస? ఒరే ఒరే ఒరే, ఇంకొకటి వదులుతాను వినరా. మహాప్రభు, కాస్త గ్యాప్ ఇవ్వండి, పెగ్గన వేసుకుంటాను. నా వల్ల కావట్లేదు. హాయ్, తిన్నారా? ఇప్పుడు చెప్తాను చూడరా. ఇప్పటికే చెవులో బ్లీడ్ అవుతుంది బాసు, కష్టం. రే, ఇది నిజంగా అద్భుతం రా. చూసావా, సత్యం, ఫోన్ కూడా మోగింది. ఫోన్ మోగలేదు, మెసేజ్ వచ్చింది. అదేరా, మెసేజ్ టోన్ మోగింది. సరే, ముందు అదేదో చూడండి. ఆ తర్వాత చూద్దాం లేరా. ముందు మెసేజ్ సంగతి చూడండి బాసు. నా సంగతి చూడడంలోనే మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎవరు చేశారో ఏంటో, మేడం చేశారేమో. ఆ రాక్షసి ఎందుకు చేస్తుందట? రే, నిజమేరా, మధుయే మెసేజ్ చేసింది. నేను చెప్పలా? మీకేదో టైం కలిసి వస్తున్నట్టుంది. చూడండి ముందు. హ, ఇదిగో చూస్తా. నేనే ఎందుకు మెసేజ్ చేయాలి? డిలీట్ చేసేస్తా. రే, మెసేజ్ చూసే లోపే డిలీట్ అయిపోయిందిరా. ఆ, మరి మెసేజ్ చేసిన నెక్స్ట్ సెకండే చూడాలి. మీరు నాతో సోదేసుకుంటూ దాన్ని వదిలేశారు. మెసేజ్ పంపిస్తే డిలీట్ చేయడం ఎందుకు? ఏదో మెసేజ్ నేను పంపించినట్టు నన్ను అడుగుతారేంటి? మీ ఆవిని అడగండి. అడుగుతాన్రా. ఏంటి మెసేజ్ పంపి డిలీట్ చేసావు? వేరే ఎవరికో పంపబోయి పొరపాటున మీకు పంపా. చూసావారా, వేరే ఎవరికో పంపబోయి నాకు పంపిందంట. నాటకాలు ఆడుతుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు నాకు విషయం క్లారిటీగా చెప్పండి. ఏంట్రా? మీరు ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారా? చెప్పే. అందుకే కదా రేపు ఇంటికొచ్చేలా చేయడానికి ఇంట్లో యాడ్ షూటింగ్ పెట్టా. అదంతా బానే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంతసేపు ఆవిడ మీద కోపాన్ని చూపిస్తున్నారే తప్ప లవ్ ఎక్కడ చూపిస్తున్నారు? ఏదైనా అప్రోచ్ రొమాంటిక్ గా ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అలా అంటావా? ఆ, ఇప్పుడు చూడు, రొమాంటిక్ గా అడుగుతా. ఓహో, మీకు ఈ టైంలో కూడా పొరపాటున వేరే వాళ్ళకి మెసేజ్ పంపగలిగే వాళ్ళు ఉన్నారా? ఏం పంపించారు బాసు? ఈ టైంలో కూడా వేరే వాళ్ళకి మెసేజ్ పంపించడానికి నీకు మనిషి ఉన్నాడా అన్నట్టు పంపాను. మీకే పోయే కాలం. పొసెసివ్నెస్ రా, అంటే నేను కుళ్ళుకుంటున్నానన్నమాట. గాడి గుడ్డు, మిమ్మల్ని తగలట్ట. మేడం ఏదో అనుమానిస్తున్నట్టుంటుంది అది. ఒరే, అలా ఎందుకుంటుందిరా? ఇది పొసెసివ్నెస్. ఒరే చూడ్రా, ఫోన్ చేస్తుంది. చచ్చారు మీరు ఇవాళ. ఏం కాదు, చూసుకో, వర్కౌట్ అవుతుంది. హలో. ఏంటి హలో? అసలేమనుకుంటున్నారు మీరు? మెసేజ్ పొరపాటున వేరే వాళ్ళకి పంపబోయి మీకు పంపాను అంటే ఈ టైంలో మెసేజ్ పంపగలిగేవారు ఉన్నారా నీకు అంటావా? అంటే ఏంటి అర్థం? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు వేరే ఎవరికో పంపావని కొంచెం పొసెసివ్నెస్ గా ఫీల్ అయ్యాను, అంతే. పొజెసివ్వా గడిది గుడ్డ? మీకు పొజెసివ్నెస్, ప్రేమ, ఫ్రెండ్షిప్ ఇలాంటివేమైనా తెలుసా మీకు? ఫుల్గా నిలువెల్లా స్వార్థానికి ప్యాంట్ షర్ట్ వేసినట్టు అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటారు మీరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీలాంటి స్వార్థపరుడితోటి ఒక రాక్షసుడితోటి మాట్లాడుతున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. పెట్టండి ఫోన్. అయిందా? బాగా అయిందా? దువ్వులు తీరిందా? ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను. మీకు నాలుక మీద శని నాట్యం చేస్తుంది, ఇంతే. ఇంకా మీ కర్మ. అయినా ఏ మాత్రం తగ్గనరా నేను. కాన్సెప్ట్ తో కొట్టేస్తా. ఇప్పుడు చెప్తాను చూడు కాన్సెప్ట్. అయ్యో దేవుడా!
అమ్మా ఇందు, ఆ, రేపు ప్రణయ్ని కలవడానికి వస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు మొన్న రానని చెప్పగానే నాకు చాలా బాధేసింది. అందరిలాగే నువ్వు వాణ్ణి ఏకాకిని చేసి వదిలేస్తావేమోనని ఎంత కుమిలిపోయి ఏడ్చానో తెలుసా? అమ్మా, నువ్వు వస్తానని చెప్పావు, సంతోషం. కానీ రేపు కలవడం అంటే కుదరదు. ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. రేపు నేను వెళ్ళి ఆ పర్మిషన్ గట్రా చూస్తాను. ఎల్లుండి వెళ్దాం. అలాగే. అమ్మా, నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నా పొరపాటున కూడా నన్ను అత్తయ్య అని పిలవకుండా మాట్లాడుతున్నావు కదమ్మా. అంటే మమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేసినట్టేనా? వాడొక తప్పు చేసినంత మాత్రాన నీకు భర్త కాకుండా పోతాడా? నేను నీకు అత్తని కాకుండా పోతానా? అత్త అని పిలువు తల్లి. ఏ మాటైనా మనసులో నుంచి రావాలి. ఇప్పుడు అసలు మనసుకైన గాయానికి మాట రావడమే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఎల్లుండి ప్రణయ్ని కలవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏవో చూడండి. చూసారా, నేనిన్నాళ్ళు దేని గురించి మొత్తుకున్నానో ఇప్పుడైనా మీకు అర్థమైందా? అందరూ కూడబలుక్కుని విడాకులు ఇప్పించేయాలి అన్నారు. పెళ్ళైన ఆడపిల్లకి విడాకులు ఇప్పించడం అంటే అంత తేలికైపోయిందా మీకు? తను ఏరి కోరి చేసుకున్న మనిషిని అంత సులువుగా ఎలా వదులుకోగలదండి? పైగా పెళ్ళై విడాకులైపోతే ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో ఏంటో మీకు అర్థం కాదు. తను విడాకుల ఆలోచన చెయ్యకపోయినా మీరందరూ బలవంతంగా తనతో సంతకం చేయించారు. కేవలం మీకోసం మాత్రమే తను సంతకం చేసింది. విడాకులు తీసుకోవడం తనకిష్టం లేదని ఇప్పటికైనా మీకు అర్థమైందిగా? రమణి, విడాకుల పిటిషన్ కదా, తను ఇష్టపడి సంతకం చేసిందని నేను అనుకోవడం లేదు. అలాగని అతనితో కలిసి బతకడానికి సుముఖంగా లేదు. అందువల్లే నేను చెప్పిన మాటలకి తను కన్విన్స్ అయ్యి అర్థం చేసుకొని విడాకుల పిటిషన్ మీద సంతకం పెట్టింది. లేదు, ఆడదానిగా తన కన్న తల్లిగా నేను చెప్పగలనండి, ఇందు కేవలం మీకోసం మీరు బాధపడకూడదు, మీరు అడుగుతున్నారు కనుక సంతకం పెట్టాలనే సంతకం పెట్టింది. సరే, నువ్వు దాన్నే బలంగా నమ్మితే దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. అయినా సరే, ఇప్పుడు వాటి గురించి చర్చించే ప్రయోజనం ఏముంది? ఇప్పటికీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? జరిగిన తప్పుని సరిదిద్దుదాం. మనము అమ్మాయితో పాటు వెళ్ళి ప్రణయ్ని కలుద్దాం. అతనికి బుద్ధి మాటలు చెప్పి మార్చుకుందాం. వీలైతే ఎందుని ప్రణయ్ని మనింట్లోనే మనతోనే అట్టి పెట్టుకుందాం. రమణి, నువ్వు సమాజం గురించో లేక మన సంస్కృతి గురించి భయపడి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు గాని, తప్పు చేసిన వ్యక్తితోటి మళ్ళీ ఎందుని కలిసి బ్రతకమని చెప్తే తన భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో నువ్వు ఊహించుకోలేకపోతున్నావు. అలా ఏం కాదండి, అన్నీ సర్దుకుంటాయి, సవ్యంగా ఉంటాయి. ఇంతకంటే దారుణాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్లే మంచిగా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు బోళ్లు మందున్నారు. చూడు, కథల్లో ఉన్నట్టు వార్తల్లో ఉన్నట్టు జీవితాలు ఉండవు రమణి. దయచేసి అర్థం చేసుకో. నేను ఇందు మాటలకు విలువిచ్చి వెళ్ళి మాట్లాడమన్నాను గాని వాళ్ళ బంధాన్ని మళ్ళీ కలపాలని కాదు. కొంతమంది స్వార్థపరులు ఎలా ఉంటారో, పరిస్థితి తగ్గట్టు ఓసరివిల్లిలా ఎన్ని రకాలుగా రంగులు మారుస్తారో, ఎలా మాట్లాడి అవతల మనిషిని బురుడి కొట్టించగలరో అన్నీ తనే స్వయంగా తెలుసుకోవాలి. జీవితంలో తనే సొంత నిర్ణయాలు తీసుకోవాలనే ఆ ఉద్దేశంతోనే నేను తనని జైలుకి వెళ్ళి కలిసి రమ్మన్నాను.
అంతే తప్ప మరి ఇంకే ఉద్దేశం లేదు. రండి త్వరగా దించండి. త్వరగా రండి, లోపల రండి. రండి త్వరగా తీసుకురండి. రే రూతర్, ఏంట్రా ఇది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తర్వాత ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? యూనిట్ వాళ్ళు సార్. యూనిటా? అవును సార్, షూటింగ్ అవుట్డోర్ యూనిట్. షూటింగ్ ఏంటి, అవుట్డోర్ యూనిట్ ఏంట్రా? నువ్వు నందు దగ్గర పని మానేసి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయిపోయావా ఏంటి? అయినా నేరుగా యూనిట్నే ఇంటికి తీసుకొచ్చావేంట్రా? ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారేంటి సార్? షూటింగ్ ఎక్కడైతేను. షూటింగ్ ఇక్కడేంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఓహో, మీ అబ్బాయి మీకు చెప్పలేదా? మనం కొత్తగా ఇన్స్టెంట్ కాఫీ లాంచ్ చేయబోతున్నాం కదా, దానికి సంబంధించిన యాడ్ షూటింగ్ ఇక్కడే చేయాలని మీ అబ్బాయి చెప్పాడు. మన ఇంట్లో షూటింగ్ పెట్టడం ఏంట్రా? మీకు ఇక్కడ షూటింగ్ జరిగే విషయం తెలియదంటే అసలు విషయం పూర్తిగా తెలుసుండదనుకుంటా. అసలు విషయం ఏంట్రా? సార్ అది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ చీఫ్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, దారిలో ఉన్నారు. ఓ సరే సరే. సార్ మేకప్ ఏ రూమ్లో పెట్టుకోవాలి? ఆ రూమ్లో పెట్టుకోండి. ఓకే సార్. వెళ్ళండి. రే, ముందు ఈ విషయం చెప్పు. ఇంకేదో అసలు విషయం అంటున్నావు, ఏంటది? యాడ్లో యాక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలుసా? ఎవరు? ఇంకెవరు, మీ అబ్బాయే. ఏంటి, వాడు హీరోనా? మీ అబ్బాయి హీరో అంటే మీరే అవాక్కయ్యారు. ఒరేయ్, వాడికెందుకురా ఇవన్నీ? ఆ దేవుడిచ్చిన మొగుడు వేషాలు సరిగ్గా వేయక ఈ పిచ్చి వేషాలు ఎందుకురా? ఆ మొగుడు వేషం వేసినందువల్లే ఈ పిచ్చి వేషాలు కూడా వేయాల్సి వస్తుంది. ఏంటి? ఏం లేదు, మీ అబ్బాయికి కోడలికి యాడ్ విషయంలో చిన్న మాట పట్టింపొచ్చి మీ అబ్బాయి పంతంతోటి నేనే హీరోగా చేస్తానన్నాడు. మీ కోడలేమో డైరెక్షన్. ఈ తతంగమంతా చూడడం మన వంతు. రేయ్, అసలు వాడు బయట వాళ్లతో కలవడానికి మాట్లాడడానికే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. అంత కలివిడిగా ఉండడు. కేవలం బిజినెస్ వ్యవహారాలైతే మాత్రం అనర్గళంగా మాట్లాడగలడు. అలాంటిది ఈ యాడ్లో ఎలా యాక్ట్ చేయగలడ్రా? ఏం చేయగలడ్రా? ఎందుకురా ఈ తిప్పలు వాడికి? ఏమండి, మీ కొడుకు మోనార్క్ మనం చెప్తే వింటాడా ఇంకా? అవును, ఇంతకీ ఏడి హీరో ఇంకా రాలేదు? ఏంట్రా రూతర్, అంతా వచ్చేసినట్టేనా? బాసు, అంతా వచ్చేసారు. ఏ, మీ డైరెక్టర్ గారు ఇంకా రాలేదా? మేడం వస్తుంటారు సార్. రేయ్, ఏంట్రా ఇదంతా? యాడ్ షూటింగ్ నాన్నా. అది వాడు చెప్పాడు, నువ్వు నాకు చెప్పలేదేంటి అంటున్నా. ఓ సారీ నాన్న, చెప్పడం మర్చిపోయాను. అలవాట్లేని పని అవసరమా చెప్పు? అవసరమైతే అన్నీ చేయాలి. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అని. భార్యతో శపథం చేశారులేండి. రేయ్, ఏంటి? అంటే మీ ఇద్దరికి యాడ్ కాన్సెప్ట్ విషయంలోనూ యాడ్ షూటింగ్లోనూ మాట వచ్చి పంతంతో మీరు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పాను. ఇంకేం చెప్పలేదు. ఓ అంతేనా? అంతే. రే, నా కోడలుకున్న తెలివితేటలకి యాడ్ బ్రహ్మాండంగా షూట్ చేయగలదు, కానీ నీ మెంటాలిటీకి సరిగ్గా యాక్ట్ చేయగలవా అని. అనవసరంగా పరువు పోద్దురా. నాన్న, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇవాళ నా నట విశ్వరూపాన్ని చూస్తారు మీరు. చేసేయండి. దీంతో నట బీభత్స, యాక్సిడెంటల్ స్టార్ ఇలాంటి బిరుదులు కూడా తగిలించుకోవచ్చు. రేయ్, వెటకార ముద్ర, చూస్తావు కదా నా యాక్టింగ్. వీడు బాగా ఫిక్స్ అయినట్టున్నాడు కదరా? అవును సార్, కళ్ళారా చూస్తున్నారుగా.
అవును, యాడ్లో కంపల్సరీ హీరోయిన్ ఉంటుందిగా? మరి ఉంటుందిగా. ఎవరు? మోడల్ని బుక్ చేశానులేండి. ఆహా, పరాయి ఆడపిల్లతో యాడ్ చేయడానికి రెడీ అయిపోయాడన్నమాట మావాడు. అన్నయ్య, సుధీర్, ఇవాళ నేను ఆఫీస్కి రావడం కుదరదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అక్కడేమైనా అవసరమైతే రూతర్కి నాకు ఫోన్ టచ్లో ఉండు. అన్నయ్య, ఈ పూటకి నేను కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. నువ్విక్కడేం చేస్తావురా? ఈ క్రాఫ్ట్ కూడా తెలుసుకుందామని. వద్దులేరా, ఇక్కడ మీ వదిన గారు ఉన్నారు కదా, ఆవిడ పనిలో ఎవరు వేలు పెట్టినా ఒప్పుకోరు. ప్రస్తుతానికి నువ్వు నీ డిపార్ట్మెంట్ సంగతి చూడు, మిగతాది తర్వాత చూద్దాం. నేనెందుకు వదిన విషయంలో కలగజేసుకుంటాను? జస్ట్ ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తాను అంతే. రేయ్, వద్దులేరా, నువ్వు వెళ్ళు. అంటే మీ అన్నగారు నట విశ్వరూపాన్ని చూస్తే మీరు దచ్చుకుంటారని వెళ్ళిపోమంటున్నారు. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? అది ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో అంటున్నాను. సుధీర్ బాబు, మీరు వెళ్ళండి. సరే అన్నయ్య, వెళ్ళొస్తాను. ఇంతకీ ఆ మోడల్ ఎక్కడ్రా? మీరెందుకు నా మోడల్ గురించి అంత ఉత్సాహం చూపిస్తున్నారు? జస్ట్ ఊరికే. కొంచెం అనవసరమైన ఉత్సాహాలు తగ్గించుకోండి. నేనే నువ్వు అలారా. ఇప్పుడు ఆ మోడల్ రాదు. నేననుకున్నట్టు యాడ్ షూటింగ్ జరుగుతుంది. నేననుకున్నట్టు అంతా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. నా దారికే వస్తుంది. గెలవబోయేది నేనేరా. లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా, వయ్యారిరా గయ్యాళిరా గలాటాల కొలిమిరా.